ఆ, కానీ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మా యొక్క వివాహమై నేటికి 25 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సమయంలో 2000 సంవత్సరంలో మాకు వివాహం అయింది. ఈ 25 సంవత్సరాలు నిజంగా దేవుడు మా దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. మేము ఈ స్థితిలోనికి లేక ఈ విధంగా రావడానికి గల కారణము దైవజనులు, యేసుక్రీస్తు ప్రార్థన మందిరము సభ్యులు అనగా మీరందరూ చేసినటువంటి ప్రార్థనల ప్రతిఫలమే ఈ రోజున మేము ఈ విధంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అనంటే ఈ 25 సంవత్సరాలలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా పట్ల దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టుకోకుండా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని పనిలో పాలిభాగస్తుడిగా చేసి ఈ విధంగా దేవుని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నిజంగా నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి 2 బిడ్డలను ఇచ్చాడు. కుమార్తెను కుటుంబీకురాలుగా చేశారు. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని చక్కటి చంటి బిడ్డను ఇచ్చాడు. తిరిగి బన్ను విషయంలో కూడా మరి గత కాలంలో చాలా కంగారు పడ్డాం. కానీ మనం చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఎంతోమంది దేవుని సేవకులు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది. మనందరి యొక్క ప్రార్థనలు దేవుడు విని ఈ రోజున మన మధ్యలో చక్కగా కుమారుడు ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మరి 25 సంవత్సరాలు పూర్తయినాయి కదా, మరి నేనే చెప్పుకుంటే బాగోదు వాక్యం అని జక్రానికి ఫోన్ చేశా. అన్నయ్య మరి మా ఆయమ్మరు లేరు, మరి నువ్వన్నా వచ్చి ఉంటే బాగుండు కుటుంబస్తుడిగా అని అడిగినప్పుడు, తమ్ముడు మరి ఎలాగా చర్చిలు ఉన్నాయి కదా అన్నాడు. చర్చిలు ఉన్నాయిలే అంటే నువ్వు లేకపోయినా వదిన బాబుగాడు చూసుకుంటారు, ఏదో రకంగా నా గురించి తప్పకుండా నువ్వు రావాలి అని అనగానే దేవుని యొక్క మహాదయని బట్టి రోజున మన ప్రార్థన చేయకముందే మచిలీపట్నం నుంచి అన్నయ్య వచ్చేసాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ విధంగా మరి ఈరోజు దైవ సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి అన్నయ్య జకరియాస్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ అన్నయ్యకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దైవ సందేశాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రములు చెప్దాం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో కలిసి ఉండడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. అందును బట్టి మనసారా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, దేవుని సేవకులు రెవరెండ్ జ్ఞానప్రకాశం అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తమ్మునికి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు వారి పెండ్లి రోజు. ఇలాంటి పెండ్లి రోజులు వారు ఎన్నెన్నో జరిగించుకోవాలని మనసారా దేవుని సన్నిధిలో దైవజనుణ్ణి, దైవ సేవకురాల్ని చేతులెత్తి వారిని దీవిస్తూ ఉన్నాను. అందరూ చేతులెత్తి ఆమేన్ చెప్పండి. చెప్పాలి. నిజంగా ఘనమైనటువంటి రోజు. వాస్తవానికి దైవజనులు అయ్యగారు ఉంటే ఈరోజు చాలా సంతోషించేవారు. కానీ తమ్ముడు నన్ను అడగగానే కుటుంబీకుడిగా రా అన్నయ్య, మామయ్య లేరు, ఆ లోటు మాకుండిపోయింది. వాస్తవానికి 2 సంఘాలు పరిచర్య విడిచిపెట్టి రావడం అంటే ఆదివారం చాలా కష్టతరమైన విషయం. కానీ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ, రక్త సంబంధంలో ఉన్నటువంటి బాంధవ్యములో ఉన్న గొప్ప ఆధిక్యత నేను ఈ స్థలానికి రావడానికి దేవుడు కృప చూపారు. కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ అమ్మ పేరు పేరున అందరికీ వందనాలు. వందనాలు తల్లి, వందనాలు. అందరూ బాగున్నారా?
దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేతల జ్ఞానప్రకాశం గారి కుటుంబం వారి పెండ్లి రోజు భీమవరం రూపాంతరం మందిరంలో నేను వాక్యం చెప్పాను. ఆ రోజు వివాహానికి విచ్చేసినటువంటి వారందరూ సంతోషించారు. ఈరోజు నేను వివాహ సందేశం ఇవ్వను, కానీ చివరిలో 2 మాటలు మాత్రం చెప్పి మనం ముగించుకుంటాం. ఈరోజు పరిశుద్ధ ఆదివారం ఆరాధన కార్యక్రమంలో చక్కటి పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరిచారు. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు దయచేసి చదవండి. చదవండి. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. చాలండి, థ్యాంక్ యూ. చదివిన లేఖన భాగాన్ని మన కొరకు దేవుడు దీవించును గాక. చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలయ్య గారు ఎఫెసీ సంఘములో ఆయన నిలిచి దేవుని వాక్యాన్ని మాట్లాడలేదు, కానీ అప్పటికే ఆయన రోమా పట్టణంలో చెరసాల్లో ఉన్నారు. ఆయన సువార్త నిమిత్తము ఆయన పట్టుకుని రోమియులు వారిని చెరసాల్లో వేశారు. అపోస్తుడైనటువంటి పౌలయ్య గారు రోమా పట్టణంలో నుంచి ఈ పత్రికను ఆయన రాసి పంపిస్తూ ఉన్నారు. పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు 5 పత్రికలు 5 సంఘాలకి ఆయన రాసి పంపించారు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, తిమోతి పత్రికలు, అలాగే ఫిలెమోను పత్రిక, కొలసీ పత్రిక. ఈ పత్రికలను దేవుని యొక్క సువార్తను వారికి అందజేయడానికి తీసుకొని రాబడిన రాయబారులు పనిచేశారు. పౌలు గారి యొక్క దృష్టి ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి విశ్వాసులు లేక దేవుని పిల్లలుగా పిలువబడుతుంటున్నారు, దేవుని రాజ్యము కొరకు తామును అలంకరించుకోవాలి. అలంకరించుకోవడం అంటే ఎలాగూ అని మనం దేవుని వాక్యాన్ని కొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే, ప్రాముఖ్యంగా ఒక 5 సంగతులు నేను చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మనకు టైం ఉంది, ఆ టైం లోపే మనం ఈ మాటలు మనం ఖచ్చితంగా మనం ముగించుకుంటాం. మొట్టమొదటిది ఏకత్వము. ఏంటి చెప్పండి? ఏకత్వము. కుటుంబాల మధ్యలో కావాలి అన్నా, సంఘం మధ్యలో ఉండాలి అన్నా, భార్యాభర్తల మధ్యలో ఉండవలసినది, తండ్రి కొడుకుల మధ్యలో ఉండవలసింది, బంధువుల మధ్యలో ఉండవలసింది, రక్త సంబంధుల మధ్యలో ఉండవలసింది ఏంటంటే ఏకత్వము చాలా ప్రాముఖ్యం. ఈరోజు కుటుంబాల్లో ఏకత్వం లేదు. సంఘానికి వస్తున్నాం, ఆరాధనలో పాలు పొందుతున్నాం, ఎవరి దారి వారిది అయిపోతుంది, యమునా తీరైపోతూ ఉంది. ఒకరిని ఒకరు పలకరించుకునేటువంటి అనుభవాలు కనబడట్లేదు. ఒకరి కష్ట సమయములలో ఒకరు నిలబడేవారు కనబడట్లేదు. అది ఎక్కడికి వెళ్తున్నాం? మనం అందరం దేవుని రాజ్యం కొరకే సిద్ధపడుతున్నాం కదా.
దేవుని చేతే మనము రక్షించబడి ప్రభు రక్తంలో కడగబడి ప్రభు కొరకు మనము అతి తృష్ణ కలిగినటువంటి విశ్వాసుల వీరులుగా మనం ఉంటున్నాం కదా. కానీ నేటి సంఘములలో విశ్వాసులైన మన మధ్యలో ఒకవేళ ఏకత్వం ఏమైనా కొదువుగా ఉందా? ఈ పరిశుద్ధ ఆదివారం కారణం లేకుండా దేవుడు ఏది మాట్లాడు. మనకు కావలసింది ఏకత్వము కావాలి. మనల్ని ఏకత్వముగా చేసేది మన డబ్బు, మన వెండి, మన బంగారము, మన పేరు, మన ప్రఖ్యాత, మన సంపద, మన ఆస్తి ఇవన్నీ ఏం కాదండి. దేవునిని గూర్చినటువంటి దైవికమైనటువంటి జ్ఞానము ఎవరిలో ఉంటుందో, అనగా దేవునిని కుమారుని గూర్చినటువంటి దైవికమైన జ్ఞానము ఎవరు సంపాదించుకుంటానికి ప్రయాసపడతారో వారిలో ఏకత్వం ఉంటుంది. వారిలో ఏక దృష్టి, ఏక మర్యాదలు ఉంటాయి. ఏక మనసును కలిగినటువంటి వారు ఏక దృష్టిని కొరకు ప్రయత్నాలు చేస్తారు. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తికి 10 ఎకరాల భూమి ఉండవచ్చు, కానీ అతని కుటుంబంలో ఏకత్వము ఉండదు. ఏకత్వములో ఉన్నటువంటి గొప్ప మెట్టు ఏంటంటే దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వమును మనం పొందాలి. ఎవరా కుమారుడు? పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిందారహితుడు, పాపులను నీతిమంతులుగా చేయడానికి తన్ను తానే లోకానికి ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు. ఆయన తప్ప ఈ లోకానికి మరొక దేవుడు చెప్పండి లేరు. గనుక ఈ మధ్య ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఉంటున్న మనం దేవుని రాజ్యమునకు సిద్ధపడుతున్నటువంటి మన జీవితాల్లో ఏకత్వము మనలో ఏమైనా ఉందా? ఏక దృష్టిని దేవుని మీద, ఏక దృష్టిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రతలో దేవుని దృష్టి మీద దేవుని కొరకు మనం ప్రయాసపడితే దేవుని వాక్యం అంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో చెప్పండి వానిని నేను దృష్టించుచున్నాను. అంటే ఎవరిని దేవుడు చూస్తున్నాడు? ఎవరిని మీద ఆయన కన్ను పడుతుందంటే దీన మనసు కలిగిన వారి మీద దేవుని కన్ను పడుతుంది. దీనుల మీద, దేవుని కొరకు పోటపడి ప్రయాసపడిన వారి మీద ఎవరి కన్ను పడుతుంది? దేవుని కన్ను దృష్టి పడుతుంది. ఎందుకంటే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా ఏమవుతుంది? సంచారం చేస్తుంది. అంటే దేవునికి దృష్టిలో ఏకత్వము కలిగిన వారు కావాలి. ఏకత్వమును పొంది యేసు క్రీస్తును గూర్చినటువంటి కుమారుని గూర్చినటువంటి దైవికమైన జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. కానీ చాలామంది లోకములో ఏదో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ యేసు క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి ఏకత్వము అంటే కుమారుని గూర్చినటువంటి ఏకత్వమును జ్ఞానమును సంపాదించుకోవడానికి మనుషులు ఈ దినాల్లో ప్రయాసపడట్లేదు. దాని కొరకు మనము ప్రయాసపడాలి. ఒకటి చెప్పండి, ఏకత్వము. ఏంటి చెప్పండి? ఏకత్వము. ఏకత్వం ఉందా? కుటుంబాల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, సహోదరి మధ్యలో ఏకత్వమును కలిగి దేవుని కుమారుని గురించినటువంటి ఆలోచన మన జీవితాల్లో ఉందా? ప్రియులారా, మనము దేవుని సందుకు వస్తున్నాం, కానీ ఒకవేళ ఏకత్వం లేకపోతే మన భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం వ్యర్థము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనము చాలా పరిపూర్ణతలోకి వచ్చాం, పరిశుద్ధతలోకి వచ్చాం. మంచి సంఘానికి విశ్వాసులుగా దేవుని చేత ఎన్నుకోబడి దేవుని యొక్క రక్తంలో మనం కడగబడి ముందుకు వెళ్తున్నాం. కావలసినది చెప్పండి, ఏకత్వము. ఏం పొందాలి? ఏకత్వము. ఏకత్వములో ఉంటుంది విధేయత ఉంటుంది, ఏకత్వములో పరిశుద్ధత ఉంటుంది, ఏకత్వంలో ఒకరిని ఒకరు ప్రేమించే విధానం ఉంటుంది. ఒకరినొకరు చెప్పండి, ప్రేమించే విధానం ఉంటుంది. ఇప్పుడు మనకు అంటాం కదా, ఏకత్వంలో ఇరుగు పొరుగు ప్రేమ. ఏం ప్రేమ చెప్పండి? తర్వాత చివరి ముగింపులో వస్తాయి వాటి కొరకు.
అంటే ఇవి లేకపోతే మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేం. ఎంత గొప్పవారమైనా, ఎంత ఉన్నతమైన వారమైనా, మనము రక్షించబడి ఎన్ని ఏండ్లయింది, ఎంత కాలమైంది, ఎంత కాలాన్ని బట్టి దేవుని మందిరానికి వస్తున్నాం. మనల్ని కన్నటువంటి ఆత్మీయ తండ్రి, దేవుని వాక్యములో ఉగ్గుపాలు పెంచేటువంటి తండ్రి గారు విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్య, దేవుని సేవకుడు జ్ఞానప్రకాష్ అయ్య గారు ఈ పరిచర్య ధర్మాన్ని వారు కొనసాగిస్తున్నారు. నిజంగా ఈ పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తున్న వేళ, ఈ పరిచర్యలో ప్రతి బిడ్డ తండ్రి గారు ఉన్నప్పుడు ఎలాగూ ఏకత్వమును పొంది, ఏక దృష్టి కలిగి, ఏక ప్రేమ కలిగి పరిచర్య ధర్మాన్ని మనం కాపాడుతూ వచ్చాము. ఈ పరిచర్య ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత సేవకుని కుటుంబం ఒక్కడిదే కాదు. హలో తల్లారు వినండి, సేవకుడు కుటుంబం ఒక్కదే కాదు. ఏ విశ్వాసుల కుటుంబాలు ఉన్నాయో, దేవుని పిల్లలుగా రక్షించబడి ప్రభు రక్తంలో కడగబడి ఉన్నామో, వారు అందరమైన మీరు, నేను, మనమందరం కలిసి దేవుని కుమారుని గురించిన ఏకత్వమును పొందడానికి ఏక దృష్టి మనకు అవసరం. ఏ దృష్టి అవసరం? ఏక దృష్టి మనకు అవసరం. కాబట్టి ఏకత్వములో ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, వినయ మనసు ఉంటుంది, దేన మనసు ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, నీతిని సంపాదించుకునే క్రియ, ఒక ప్రత్యేకమైన పని దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. వాక్యాన్ని విని వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మన ఇష్టానుసారంగా మనం బ్రతికేవారు దేవుని దృష్టిలో యథార్థవంతులు కారు. అందుకే ఇంతక వాక్యంలో మీతో చెప్పాను నేను, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకాయి చెప్పండి, యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా ఏం చేస్తూ ఉంది? సంచారం చేస్తుంది. దేవుని కన్ను సమస్తాన్ని చూస్తుంది. ఆయన కంటికంటండి, ఆయన చూసేటప్పుడు మంచివారు ఎవరో ఆయన తెలుసంట, చెడ్డవారు ఎవరో, ప్రేమ కలిగిన వారు ఎవరు ఆయనకు తెలుసంట, ప్రేమ లేని వారు ఎవరు ఆయనకు తెలుసంట. అంటే దేవునికి, అందుకనే దేవుని వాక్యంలో ఉందో ఒక మాట చదవండి, యోహాను సువార్తలో 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యము ఇనక్కర్లేదు. తల్లి విను, నీ కొరకు దేవుని గురించి, నీ కొరకు దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఎవరు కూడా ఆయన గురించి సాక్ష్యము ఈయనక్కర్లేదంట. ఎవరి కొరకు? నీ కోసం, నా కోసం, మనందరి కోసం దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ఫలానా ఆయన ఇదండి, ఫలానామే ఇలాగండి అని దేవునికి మనము మనుషుల కొరకు ఏమనక్కర్లేదు చెప్పాలి, సాక్ష్యం అక్కర్లేదు. అంటే దేవుడు మనల్ని ఆయన చూచుచున్నటువంటి దేవుడు, ఆయన మన ఏకరీతిగా నిర్మించిన వాడు, మనల్ని ఎరిగిన దేవుడు ఆయన. కానీ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మనసును ఎరిగిన వాడు ఎవడు? దేవుని మనసును ఎరిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవునిని సంతోషపరిచేవారు ఎవరో తెలుసా? దేవుని కుమారుని గురించిన ఏక దృష్టి ఎవరిలో ఉంటుందో, ఏక దృష్టి కలిగి దేవుని వాక్యములో దేవుని కొరకు తమ ప్రాణాత్మ దేహములను ఎవరైతే ప్రభు కొరకు సమర్పించుకుంటారో వారిలో ఏక దృష్టి ఉంటుంది. వారిలో ఏక దృష్టి ఉన్నవారు 2వ మెట్లోకి వస్తారు. దాన్ని కూడా మనం చదువుకుందాం. 86వ కీర్తన దేవుని యొక్క వాక్యములో దయచేసి మనం జ్ఞాపం చేసుకుందాం. 11వ శరణం. 86వ కీర్తన 11వ శరణం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు. వింటున్నారండి? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా హృదయం, మరలా చదువు మా కింద మాట, నీ నామమునకు నేను భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. మొట్టమొదటి మాట్లాడిన మాట ఏంటంటే ఏకత్వము. 2వ మాట ఏంటంటే ఏక దృష్టి. చెప్పండి, 2వ మాట ఏంటి చెప్పండి? ఏక దృష్టి. ఏకత్వములో ఉన్నటువంటి మరొక మెట్టు ఏంటంటే ఏక దృష్టి. కాబట్టి ఇప్పుడు ఏక దృష్టి ఎట్లా వస్తుంది?
నిర్భరమైన హృదయం కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనము రక్షించబడిన వారమే, నీతిమంతులమే, ప్రభు బలలో పాలు పొందుతున్న వారమే, సహవాసానికి వస్తున్న వారమే, సంఘారాధనలో పాలు పొందుతున్న వారమే, పరిశుద్ధమైనటువంటి అలంకారాలు మనం ధరించుకున్న వారమే. కానీ ఒకరికి మధ్య ఒకరికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి కాల దినాల్లో ఏమీ లేదంటే హృదయములో ఏక దృష్టి లేని వారిగా కనబడుతున్నాం. ఏక దృష్టిలో ఎవరు? దేవుని వాక్యములో భక్తుడు దావీదు అంటున్నమాట. మరలా చదువుకుందాం. ఆ 86వ కీర్తన 11వ వచనం మరలా చదవండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి, చూడండి అక్కడ ఏమన్నాడంటే, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయమంటే, దేవుని సన్నిధిలో ఎవరి హృదయములో ఏక దృష్టి ఉంటుందో, ఎవరి హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచబడుతుందో, దాసబడి దేవుని వాక్య ప్రకారము ఎవరు ప్రవర్తిస్తారో వాడు పాపము చేయలేడు, పాపము చేయజాలడు. కానీ మనం దేవుని యొద్దకు వచ్చాము, ఏక దృష్టి అనే మాట దగ్గర మనము నశించిపోయేవారుగా ఉన్నాం. కారణం ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతుకుతున్నాం, ప్రేమ లేని వారిగా బ్రతుకుతున్నాం. ఏక దృష్టి దేవుని వాక్యములో వ్రాయబడిన మాట. దేవుడు తన హృదయములో, భక్తుడు దావీదు అంటున్నాడు, అయ్యా నీ హృదయం అంటే నా హృదయములో నీ వాక్యమును ఉంచండి, నా హృదయములో నీ వాక్యము ద్వారా నన్ను భద్రపరచండి. నా మార్గాన్ని నేను సరి చేసుకుంటాను, నా మార్గాన్ని నేను దిద్దుకుంటాను, నాలో ఉన్న లోపాన్ని ఏంటో నాకు అర్థమవుతుంది. నీ వాక్యమును నా హృదయములో ఉంచుకుని నేను పాపము చేయలేను. నా హృదయములో నీ వాక్యం ఉంచినప్పుడు నీ వాక్యాన్ని బట్టి నా ప్రవర్తన స్థిరపరచబడుతుంది. నా హృదయములో నీ వాక్యము నేను భద్రపరుచుకున్నందువల్ల నా హృదయానికి ఏం కలిగేయమంటున్నాడు? ఏక దృష్టి కలుగు చేయమంటున్నాడు. హృదయములో ఏక దృష్టి లేకపోతే దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధపరచబడలేము. అందుకనే మనము దేవుని వాక్యములు పౌలు గారు అంటాడు రోమా సంఘంతో, మనం విశ్వాసులం అయినప్పటికీ రక్షణ మనకు మరింత చెప్పండి సమీపంగా ఉందంట. అందుకే మనము తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించాలి. వెలుగు సంబంధుల వలె మనము నడవాలి, చీకటి సంబంధం వలె ఉండకూడదు. అరే చీకటి సంబంధులు చీకటిని ప్రేమిస్తారు, వెలుగు సంబంధులు వెలుగును ప్రేమిస్తారు. కానీ వెలుగు సంబంధులమైన మనం చీకటి సంబంధులుగా చెప్పండి బ్రతకూడదు. భక్తుడు దావీదు తాను వెలుగు సంబంధిగా దేవుని కొరకు ఆయత్తపరిచి ప్రభు కొరకు తమ ప్రాణాత్మ దేహాల్ని సమర్పించుకున్న తర్వాత తన జీవితంలో తన హృదయంలో అనుకుంటున్న మాట ఆ చివరి మాట చదవండి. ఆ కింద మాట 11వ వచనంలో చివరి మాట, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి నాకు కలుగ చేయండి. అంటే వాక్యము హృదయములో ఉంచుకున్నవాడు ఎవరికి భయపడతాడు? దేవునికి భయపడతాడు. అందుకని నేను చెప్పానుగా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో చెప్పండి, దేవుడు వాడిని ఏం చేస్తున్నాడంట? దేవుడు వాడిని చూస్తున్నాడు. చాలామంది అంటారు, దేవుడు మమ్మల్ని చూస్తే ఈ కష్టాలు మాకెందుకండి, దేవుడు మమ్మల్ని చూస్తే ఇబ్బందులు మాకెందుకండి, దేవుడు మమ్మల్ని చూస్తే తోటి వారి పిల్లలు ఎట్లా ఉన్నారో మా పిల్లలు కూడా అలాగే ఉంటారు కదండి, దేవుడు మమ్మల్ని చూస్తే మాకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు మాకెందుకండి, మాకు దేవుడు చాలా అన్యాయం చేశాడు, మాకు దేవుడు చాలా మా దేవుడు మాకు చాలా కష్టాలు తీసుకొచ్చాడు. నేను అంటాను, దేవుడు ఎప్పుడు నీకు కష్టాలు చెప్పాలి తీసుకురాడు. ఎవరైనా చెప్పండి ఇక్కడ, దేవుని నమ్ముకున్నాను నా కష్టాలు ఎక్కువైపోయిన ఉన్నామని చెప్పండి. ఇక్కడ కష్టాల్లో ఉన్న వారిని ఆదరించి కన్నీళ్లు తుడిచి ప్రేమించి మనుషులు హృదయానికి వచ్చిన గాయములను దేవుడు కడతాడు. కానీ దేవుడు గాయపరిచేవాడు, మాట్లాడాలి తల్లి, దేవుడు గాయపరిచేవాడు కాదు. దేవుని వలన ఎవరు గాయపరచబడరో ఆయన గాయములు కట్టేవాడు. అందుకే చక్కని పాట ఉంది, గుండె చెదరిన వారిని
బాగు చేయు వాడని, గుండె చెదరిన్ వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయో కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము. మంచిది. ఒకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, దేవుడు గాయపరిచేవాడా గాయాన్ని కట్టేవాడా? గాయమును కట్టేవాడు. మనుషులైతే పుండు మాంతుందరంటే చెప్పాలి, గాయం మాంతుందరంటే ఏం చేస్తారు? పుండును రేపేవారు ఉంటారు, గాయాన్ని రేపేవారు ఉంటారు. అర్థమైందా? అమ్మా, నీవు అనుకోవచ్చు, నేను ఎవరికి గాయంగా లేను, ఎవరు నా హృదయంలో అసలు గాయం లేదు, నేను ఎవరికి గాయాలు రేపట్లేదు, ఎవరికి నేను గాయపరిచే వ్యక్తిగా లేను అని నువ్వు అనుకోవచ్చు. కానీ మనం చూటి పోటీ మాటలతో అనేక మందిని అనేక పర్యాయాలు గాయపరిచేవారు మనలో ఉన్నారు. గాయాన్ని కట్టవలసిన నీవు గాయాన్ని ఎక్కువ చేసేవారు మనలో ఉన్నారు. అరే, గాయమైతే గాయం మీద మంది వేయాలి, గాయమైతే గాయం మీద మందు వేసి కట్టుకట్టేవారు కావాలి. అరే తల్లి, గాయం అయిందా, ఎలా అయింది నీకు గాయం అని చెప్పి గాయాన్ని ఎక్కువ చేసేవాళ్ళు చెప్పాలి, అక్కర్లా. ఎవరు కావాలి? గాయమును కట్టేవారు కావాలి. దేవుని పిల్లలైన మీరు దేవుని సంఘములో ఉంటూ ఏక హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఏక దృష్టి, రెండవ మాటలో ఏక దృష్టి కలుగు చేయాలంటే దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు తమ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుని దేవుని యందు ఎలా నమ్మకం ఉంచి ఇతరులకు మాదిరికరమైన భక్తిని చేశారో, ప్రతి విశ్వాసులమైన మనం దేవుని పిల్లలంగా ఇతరులకు మాదిరికరమైన భక్తిని మనం చేయాలి. స్తోత్రం చెప్పండి. గాయాన్ని కట్టేవారిగా ఉండాలి, కానీ చెప్పాలి, గాయాన్ని చెప్పాలి, రేపేవారిగా ఉండకూడదు. కొంతమందిని ఏదైనా మాట్లాడుతా ఏదైనా మాట మర్చిపోయామనుకోండి, అసలు వాడికి ఇంగినీత జ్ఞానం లేకుండా 10 మందిలో ముఖం మీద అన్నట్టుగానే అతను కొంతమంది మాట. ఆ మాట ఏదో పొరపాటుని మర్చిపోయాడు అయ్యగారు, లేకపోతే బాబు పొరపాటుని మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే నా కొరకు చెప్తాడు ఆయన, నాతో మాట్లాడతాడు ఆయన, మేమంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ మేమంటే అనేటువంటి ఆలోచన ఏదో సందర్భంలో సేవకుడు ఏదైనా మర్చిపోతే చాలు 10 మందిలో పట్టుకున్న మనిషి ఏం చేస్తారో తెలుసా? ఎండేసేస్తారు మంది. దయచేసి క్షమించండి అమ్మా, ఇలాంటి వాళ్ళు దేవుని మందిరానికి అక్కర్లేదు. చీల్చి చండాడేసేవాళ్ళు అక్కర్లేదు దేవునికి. గాయాన్ని కట్టేవారు కావాలి, గాయాన్ని మాన్పేవారు కావాలి, గాయము దగ్గర మందు ఏమి అవసరమో మందు తీసుకొచ్చేవారు కావాలి, మందు నూరేవారు కావాలి, గాయాన్ని కట్టేవారు కావాలి, పరిశుద్ధత కలిగిన వారు కావాలి. దేవుని మందిరంలో దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన సంఘం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని తృష్ణగొలిగి దేవుని ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు దైవజనుడితో పాటు మనం ఏకీవించి పని చేయడమే సంఘం నేర్చుకోవాలి. నేనంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు, తమ్ముడు కంటే మీకంటే తమ్ముడు జ్ఞానప్రకాశం చాలా చిన్నవాడు మీ అందరికంటే. ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు పొరపాట్లు జరిగినా, అరే బాబు పెద్దయ్య గారు ఉంటే ఇలా జరిగేది కాదు, ఏదో చిన్నపిల్లోడు యవనస్తుడు దేవుని సేవలో ఉన్నారు అని ఏదైనా ఒక పొరపాటు ఏదైనా చేస్తే సమర్థించుకుని దిద్దుకుని వెళ్ళేవారు కావాలి, కానీ గాయపరిచేవారు దేవుని సన్నిధిలో ఉండకూడదని 2 చేతులు జోడించి మనం చేస్తున్న వినయపూర్వకంగా. ఎవరికి మనం అభ్యంతరంగా బ్రతకూడదు. సంఘములో ఏమి జరుగుతుందో నాకు తెలియదు, పరిచయం ఎందుకంటే నేను ఎప్పుడు ఆదివారం రాలా, కోటాలకు వచ్చాను, ఉపాస కోటాలకు వస్తూ ఉండేవాళ్ళు. మామయ్య గారు అన్నయ్య గారు ఉన్నప్పుడు మధ్యలో ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చేవాడిని. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఈ మందిరం కట్టిన తర్వాత నేను విశ్వాసంగా ఉన్నప్పుడు అయ్యగారి దగ్గర పాల దగ్గర కూర్చుని ఆయన వాక్యాన్ని విన్నాను ఆదివారం. కానీ సేవకుడిని అయిన తర్వాత ఆదివారం ఎప్పుడూ రాలా. అమ్మ వచ్చానా, బాలసం గారు ఉన్నారా, వందనం గారు, శృంగారక్క ఉన్నారా, మరి ఉందా, ఎప్పుడు ఆదివారం నేను రాలా.
కానీ ఆదివారం ఈరోజు ఎందుకో దేవుడు మరి తమ్ముడి హృదయంలో నన్ను ఉంచి కుటుంబీకుడిగా రక్త సంబంధిగా పిలవడం ఇది నేను చాలా గొప్ప ఘనంగా ఎంచుకుంటున్నాను. వచ్చేటప్పుడు నా మనసులో ఇదే తలంచాను. అన్నయ్య అంతే ఆత్మీయ తండ్రి దైవజనుడు ఉంటే ఈరోజు నేను కూడా అక్కడ ఉండేవాడిని కదా, నాతో పాటు ఆయన కూడా వేదిక మీద ఉండేవాడు కదా. ఓ పక్కనే ఒకలాంటి దుఃఖం, ఓ పక్కన ఒకలాంటి ఓదార్పు, రెండు ఆ ఆత్మ మనసులు కలిగి నాకు నేనే ఓ పక్కనే ధైర్యపరుచుకుంటూ, ఓ పక్కనే నాకు నేనే కొంచెం కృంగుతూ వేదనతోనే వచ్చాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో మనము ఓ ప్రత్యేకంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి ఏకత్వము, రెండవది ఏకదృష్టి. మూడో మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులను ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఏ ఇంటి వారంట? అమ్మ, ఈ ఇల్లు ఎవరిది చెప్పాలి. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? మనం ఎవరింట్లో ఉన్నాం చెప్పాలి. ఈ ఇంట్లో ఎవరి ఇల్లు ఇది? మళ్ళీ చెప్పాలి. ఎవరి ఇల్లు ఇది? దేవునిది. మనం ఎవరింట్లో ఉన్నాం? దేవుని ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు దేవుని ఇంట్లో ఉన్న వారికి ఏం కావాలి? ఏకపట్నం. అక్కడ మరలా చదువు మా మాట. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులను ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరలోకానికి వెళ్ళడానికి దేవుని ఇంటిలో మనల్ని మనము సిద్ధపరచుకునే దినం ఈరోజు. మనల్ని మనం పరిశుద్ధపరచుకునే రోజు ఈరోజు. ఇప్పుడు పెళ్లి కుమారుడికి పెళ్ళి అవుతుంది అనుకోండి. పెళ్లి కుమారుడు ముందు వెళ్తాడా, పెళ్లి కుమార్తె ముందు వెళ్తుందా? చెప్పండి. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు పెళ్లి కుమారుడే ముందు వెళ్తాడు మంది కదా. పెళ్లి కుమార్తెని పొరపాటుని తీసుకెళ్ళరు. పెళ్లి కుమారుడు వెళ్ళిన తర్వాత పెళ్లి కుమార్తె కొరకు ఎప్పుడు వస్తుందా, ఏ బట్టలు కట్టుకుందా, ఎంత అందంగా తయారైందా, ఎలా ఉంటుంది ఆమె అంటే పెళ్లి చూపులు చూశాడు. కానీ ఆ పెళ్లి రోజుకి తయారైనటువంటి ఆ ఏర్పాట్లు, ఆ హంగు, ఆ విధానం వేరు కదా. ఏమంటే వందనం గారా, మీ పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మా అక్కలు వచ్చిన దగ్గరికి ఆలోచించండి ఒకసారి. నిజంగా తమ్ముడు కూడా ఇదే రోజు 2025 సంవత్సరముల క్రితం ఇదే రోజు ఎంత ఆశతో వేదిక మీద కూర్చుని జ్ఞానప్రకాశం గారు ఏమండి ఎలిజబెత్ రాణి పెండ్లి కుమార్తెగా అలంకరించబడి వస్తున్నప్పుడు ఎంత ఆశతో ఎదురు చూస్తుంటాడు. మేము కూడా అంతే. మేమేం వస్తుందిలేం కాదు. మేము అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేస్తాంగా, పెళ్లి పట్టాలు ఉన్నాయిగా మాకు తమ్ముడికి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒక చిన్న మాట అంటాం. పెళ్లి కుమార్తె వచ్చేసరికి పెళ్లి కుమారుడు ముఖం 1000 క్యాండిల్ బల్బు వెలిగిపోయినట్టుగా చెప్పరే వెలిగిపోతుంది అంటాం. నిజమే. పెళ్లి కుమార్తె వచ్చే వరకు ఉసూరుమంటూ ఉంటాడు. పెళ్లి కుమార్తె వేదిక రాగానే ఏకమ్మ ఇక నాకు పెళ్ళి అయిపోతుందిరా అన్నట్టుగా ఒక ఫీల్ అనమాట కదా. చాలా సంతోషం అది. పెళ్ళైన వారి ముఖాలు కనబడుతున్నాయి. మీ ముఖాల్లో నా పెళ్లి రోజు కూడా ఇలాగే జరిగింది కదా, ఇంత ఆనందంగానే ఉంది కదా అని మీ ముఖాల్లో సాక్ష్యం చెబుతున్నాయి. పెళ్ళి అవ్వాల్సిన యవనస్తున్నారు ఇక్కడ. మా పెళ్ళి కూడా ఇలాగే అవుద్ది అంటావా? అవును, అలాగే అవుతుంది. నిజంగా దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా ఏక దృష్టిలో ఏకత్వంలో మనం మూడో మాట చెప్తున్నాను, ఏక పట్టణస్థులు. ఎక్కడుంది ఏక పట్టణస్థులు? పరలోకానికి వెళ్ళే మార్గము దేవుని మందిరం, దేవుని ఇంటిలో మనం తగ్గించుకుని సిద్ధపడేటువంటి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో ప్రభు కొరకు మనం ఆయత్తపరచబడ్డాం. ఇది ఒక విడిది గది. అమ్మ, ఏ గది చెప్పండి? ఒక విడిది గది. పెండ్లి కుమార్తెని తీసుకెళ్ళి పెండ్లి కుమారుడి దగ్గర తీసుకొచ్చే వరకు ఎక్కడ పెడతారు చెప్పరే? విడిది గదిలో ఉంచుతారు. దేవునికి స్తోత్రం. నా పెళ్ళి కూడా నా భార్యని తీసుకొచ్చి ఆకివిని తీసుకొచ్చి ఒక సంఘ పెద్ద గారింట్లో పెట్టారు. ఆమె తిందా, ఆమె తినలేదా, ఏం తాగింది, ఏం తాగలేదు అని చెప్పి వరహాపట్నంలో ఉన్నాడు మా తమ్ముడు రమేష్ అని, మా చిన్నాన్నగారు అబ్బాయి ఉన్నాడు, ఆడు చిన్నోడు. ఆయన పిలిచి డబ్బులు ఇచ్చి, వరే వదిన ఏమి తిన్నుండదురా, ఏమి తిందో లేదో తెలియదురా,
కాబట్టి ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి డ్రింక్ కొనుక్కుని పట్టుకెళ్ళరని చెప్పి ఆ దినాల్లో కోకో కోలా ఫేమస్ అనమాట. అది కొనిచ్చి పంపించాను నేను. మరి తమ్ముడు ఏమైనా కొని పంపించాడు? లేదు, నేను పంపించరా? నిజంగా దేవుని బిడ్డలారా, ఆలోచించాలి మనం. ఏక పట్నస్థులు దేవుని ఇంటి వారి వలె కట్టబడతారు. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక అది. అందుకనే కుటుంబాల మధ్యలో దేవుని ఇంటి వారి వలె కట్టబడుతున్నప్పుడు కలతలు ఉండకూడదు. కుటుంబాలు కూర్చుని మాట్లాడాలి, భార్య భర్తలు కూర్చుని మాట్లాడాలి, సంఘము విశ్వాసులు కూర్చుని మాట్లాడాలి. మనమందరం దేవుని ఇంటి వారు వలె కట్టబడుతున్నాం. అందుకే చక్కని పాట ఉంది, నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు. నా చప్పట్లో కొట్టమ్మా. నేను సుందరము బంగారిల్లు, కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. హల్లెలూయా హల్లెలూయా. పాడదాం, హల్లెలూయా హల్లెలూయా. నా యేసు సుందరము బంగారిల్లు, నాకై నా యేసు. దేవునికి స్తోత్రం. వాక్యం అర్థమవుతున్నారు? బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. రైట్. దేవుని యొక్క సన్నిధిలో మనది ఈ లోకం కాదు, మనము పరదేశులం, మనం అద్దెకొచ్చాం ఈ లోకం. అందుకే అద్దె వాళ్ళు మనం ఇంటికి పన్ను కట్టాలి, కరెంటుకి చెప్పాలి పన్ను కట్టాలి, మనం వాడుకునే వాటర్కి బాబాయ్ చెప్పు, మనం వాడుకునే వాటర్కి ఏం కట్టాలి? పన్ను కట్టాలి. మనం వాడుకునే బాత్రూమ్ కూడా ఏం కట్టాలమ్మా? అరే ఇల్లు నీదే, బాత్రూమ్ నీది, దానికి ఏం కట్టాలి? పన్ను. కరెంటు నాదే కదా అని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానికి లేదు, దానికి ఏం కట్టాలి? అర్థమైందా? మనం ఇక్కడికి వలస వచ్చాం, కానీ ఒకరోజు ఈ వలసను ముగించుకుని దేవుని ఇంటిలోనికి మనం వెళ్ళబోతున్నాం. అదే పరలోక రాజ్యం, పరలోక మహిమ, పరలోక వైభవం. ఏక పట్నస్థులు. అందుకే ఏక పట్నస్థులుగా కట్టబడుతున్న మనలో ఈ లోకంలో ఉండవలసిన ఏంటో తెలుసా? ఏక హృదయం. చెప్పాలి, ఏముండాలి? ఏక హృదయం, ఏక దృష్టి, ఏకత్వం. ఇవి లేకపోతే మనము దూరదృష్టి లేని వారు అవుతాం. అర్థమైందా? కొంతమందికి దగ్గర చూపు కనపడదు, కొంతమందికి చెప్పరా నేనున్నాను దగ్గర చూపు కనపడదు నాకు. కొంతమందికి దూరపు చూపు కనబడిన వాడు ఏమంటాడు తెలుసా? మనుషుల్ని గుర్తుపట్టలేడు. ఇక్కడ చేయట్టి ఎవరమ్మా వెళ్ళిపోయామో ఎవరో నాకు కనపట్టలేదా అని అంటాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? దూరదృష్టి లేదన్నమాట. ఆత్మ సంబంధముగా క్రైస్తవులైన మనకు, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనకు ఏమి అవసరమో తెలుసా? దూరదృష్టి చాలా అవసరం. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఏమండి, ఎన్నిక లేని పిచ్చుక, బలహీనమైన పిచ్చుక, ఏమండి 2 కాసులకు ఏమండి 2 పిచ్చుకలు అమ్మబడినటువంటి పరిస్థితులు, కానీ 1 కాసుకి 5 పిచ్చుకలు కూడా అమ్మబడినటువంటి పరిస్థితులు. కానీ పిచ్చుక ఎన్నిక లేనిది, బలహీనమైనది. అది ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆహారం కొంచెము తీసుకురాగలదు. కానీ అలాంటి ఎన్నిక లేనటువంటి బలహీనమైన పిచ్చుకను, తునీకరించబడి అవమానించబడిన పిచ్చుకకు దేవుడు ఎక్కడ నివాసాలు ఏర్పాటు చేశాడు? బలిపీఠం దగ్గర నివాస స్థలం ఏర్పాటు చేశాడు. మనము కూడా ఎన్నిక లేని వారమే, దౌర్భాగ్యులమే, మట్టి పాలైపోయిన వారమే. లోకములో ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మన బ్రతుకులలో యేసుక్రీస్తు ప్రభువైన దేవుడు మనకు ప్రత్యక్షమయ్యి పాపాంధకారం నుంచి విడుదల చేసి, లోకములో నుంచి మనల్ని విడిపించి, పాపమును శాపమును కొట్టివేసి ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి మనవంతుడైన ఆయన మన నిమిత్తము చెప్పండి దరిద్రుడు అయిపోయాడు, మనలను ధనవంతులుగా చేయడానికి. దాని ఏంటి తెలుసా? మనలను ఏక పట్నస్థులుగా, ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి.
ఆయన వాక్యమనే ఉదక స్నానము చేత మనల్ని పరిశుద్ధ పరచబడడానికి కళంకమైనను ముడతైనను మచ్చైనను దాగైనను ఏది లేకుండా మనల్ని కడిగి పరిశుద్ధ పరచబడ తన ఎదుట బహువాటముగా నిలబెట్టడానికి, ఆయన మనం చూడడానికి, ఆయన కృప మనకి ఇవ్వడానికి తను తానే లోకానికి ఆయన ప్రత్యక్షపరచుకున్న దేవుడు. ఎవరో ఆయన లోకానికి ప్రత్యక్షపరచలేదు, నీ కొరకు ఆయన స్వయంభవునిగా లోకములో ప్రత్యక్షపరచుకున్న దేవుడు. అందుకనే దేవుని పిల్లరా మనలో ఉండవలసింది నెంబర్ 1 చెప్పండి, ఏం చెప్పాను? ఏకత్వము. రెండవది ఏకదృష్టి. మూడవది ఏక పట్టణస్థుల వలె, అంటే దేవుని ఇంటి వారి వలె దేవుని పట్టణమునకు వెళ్ళి మన బ్రతుకులలో ఈర్ష్యలు, కుళ్ళులు, కుట్ర, కుతంత్రాలు ఏమండి ఈ లోకంలో ఏది మనం వెంట రాకూడదు. మన మాట అవునంటే అవును చెప్పాలి, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. మనం ఎవరో దేవుని చెప్పాలి, దేవుని ఇంటివారు అయినట్లుగా మనము కట్టబడి. ఎందుకని పూర్వకాలంలో మనము పరజనులం, పరదేశులం. అర్థమైందా? మనం ఎన్నిక లేని వారం, బలహీనం, తృణీకరించబడ్డాం, అవమానించబడ్డాం. కానీ యేసుక్రీస్తు తన విలువైన రక్తంలో దేవుడు మనల్ని కడిగి ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధపరిచాడు గనుక ఆయన రక్తము మన మీద ప్రోక్షించబడింది గనుక ఆయన రక్తములో మనము కడగబడ్డాం గనుక ఇప్పుడు మనము దరిద్రతలో నుంచి ధనవంతులుగా దేవుడు మనల్ని చేశాడు. ఒకప్పుడు అందహీనులైన మనకు ఈరోజు అందాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు రూపము లేని మనకు రూపాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు ఆత్మ జ్ఞానము లేని మనకు ఇప్పుడు ఆత్మ జ్ఞానం కలిగి దేవుని కుమారి యొక్క ఆత్మను మేము కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుని ఆత్మ మన హృదయంలోనికి దేవుడు పంపాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? తండ్రి, అబ్బా, నాయనా అని మొర్రపెట్టే అంగలార్పు విద్యను దేవుడు మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనలో దేవుని ఇంటి వారి వలె కట్టబడుతున్నప్పుడు రాయి మీద రాయి, రాయి మీద రాయి ఎంత అందంగా గోడ పేర్చబడి కట్టబడిందో, ఒక కట్టడము కట్టబడినప్పుడు ఎంత అందముగా కట్టబడుతుందో, కుటుంబము అందముగా కట్టబడిన ఒక కట్టడము వలె సంఘమైన, కుటుంబమైన, వ్యక్తి అయినా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా ఒక అందమైన మోడల్గా కట్టబడిన కట్టడము ఎలా కనబడుతుందో, దేవుని యందు విశ్వాసులుంచిన కుటుంబాలు, దేవుని కొరకు పెంచబడుతున్న కుటుంబాలు, దేవుని పరిచర్య కొరకు ఎదురు చూసే కుటుంబాలు నిత్యము ఒక అందమైన కట్టడం వలె నిత్యము వారు కనబడుదురుగాక. చెప్పాలి గట్టిగా. దేవుడు మన కొరకు ఒక గొప్ప రాజ్యాన్ని నియమించాడు. ఈ లోకం మనది కాదు, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది మనం తీసుకుని వెళ్ళాం. కానీ ఒకప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన మనకు ఒక దేవుని ఇంటిలో దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అందుకే దేవుని ఇంట్లో ఉన్న మనకేం కావాలి? ఏకత్వం కావాలి, ఏకదృష్టి కావాలి. చెప్పాలి, ఏక పట్టణస్థుల వలె దేవుని ఇంటి వారి వలె మనం కట్టబడాలి. దేవుని ఇంటిలో ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. దేవుని ఇంట్లో ఏముండకూడదు? కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు ఏమీ ఉండకూడదు. నిస్వార్థం ఏముండకూడదు. స్వార్థం లేకుండా దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనము ప్రయాసపడాలి. దాని కొరకు దేవుడు తను తానే బలిగా, అర్పణముగా దేవుడు మన కొరకు అప్పగించుకున్నాడు. కానీ ఒక మాట చదువుతారా దేవుని వాక్యంలో? యోహాను మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 26, 28, 29 వచనాలు చదవండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి. అమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు ఆయన ఎదుట మనము సిగ్గుపడక ధైర్యము కలిగి ఉందుము. ఎవరి యందు మనము ధైర్యంగా ఉండాలి? క్రీస్తు యేసునందు మనం ధైర్యంగా ఉండాలి, సిగ్గుపడకూడదు. ఎందుకని? దేవుని యందు ఉంచిన ఈ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ చెప్పండి సిగ్గుపరచనివ్వదు. మనం సిగ్గుపడని వారిగా ఆయన ఎదుట నిలబడే రోజు ఒకరోజు రాబోతుంది. ఆ నిలబడినప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? మరలా చిన్న పిల్లలారా, కాబట్టి చిన్నపిల్లలారా చదవండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు ఆయన ఎదుట ఉన్నప్పుడు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండుము.
యందు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదం. అంటే నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో దేవుని బీజము నిలుస్తుంది. ఎవరి బీజం? దేవుని బీజం. పరలోక మహిమ, పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ గొప్ప కృప తలాంతులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ రాజ్యమునకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని మనము సిద్ధపరచుకుంటున్నాం. అందుకే ఒక పాట ఉంది, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోభింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. మనం వెళ్ళే మార్గములో అన్ని మార్గాలు పూలబాటగా ఉండవు. ఈ 25 సంవత్సరాల్లో తమ్ముడి జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురై ఉంటాయి, ఎన్ని కష్టాలు ఎదురై ఉంటాయి, ఎన్ని శ్రమలు ఎదురై ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అర్థమైందని చెప్పే మాటలు. రక్షించబడిన దేవుని బిడ్డలారా, వారి బ్రతుకులోనే కాదు మన బ్రతుకులో కూడా, మన విశ్వాస జీవిత యాత్రలో దేవుని రాజ్యం కొరకు ఒక అందమైన కట్టడంగా కట్టబడే మన విశ్వాసపు బ్రతుకులలో, మనం వేసుకున్న బాటలో నడిచే మార్గంలో ఎన్ని అవరోధాలు నీకు ఎదురై ఉంటాయి, ఎన్ని కష్టాలు నీకు ఎదురై ఉంటాయి. ఒకసారి ఆలోచించు. నీతో ఉన్నవారు, నీ చేయి పట్టు ఉన్నవారు అకస్మాత్తుగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు నీతో ఉంటే ఎంత దుఃఖం అయిపోయింది నీ బ్రతుకులు ఆలోచించండి. నమ్ముకున్న బిడ్డలు దూరం అయిపోతే, చేసుకున్న భర్త దూరం అయిపోతే, ఏమంటే లోకములో కడగండ్ల మధ్యలో కష్టాల మధ్యలో బ్రతుకుతున్నవారు కుటుంబాల మధ్యలో సంఘములు లేరంటారా? ఉన్నారు. అయినను దేవుడు మన కష్ట సమయాల్లో, మన దుఃఖ సమయాల్లో మనల్ని ఏమండి మన కన్నీళ్లు దేవుడు తుడిచాడే తప్ప, మనల్ని దేవుడు ఆదరించేవాడిగా ఉన్నాడే తప్ప ఎన్నడూ కూడా మనల్ని దేవుడు కృంగ చేయలేదు. కానీ మనం అనేక మందిని కృంగ చేశాం, నిందలు వేశాం, అవమానించాం, కేళి చేశాం, హేళన చేశాం. కానీ దేవుడు ఎవరిని కూడా ఆయన అవమానపరచలేదు. అందుకే ప్రభు అంటున్న మాట తెలుసా? దేవుని యందు ఉంచిన ఈ నిరీక్షణ ఎన్నటన్నిటికీ నిన్ను సిగ్గుపరచనివ్వదు. ఈ 25 సంవత్సరాల ఈ వైవాహిక జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురై ఉంటాయి. పిల్లలు పుట్టి పిల్లలు పెరుగుతున్నప్పుడు వారి బ్రతుకులలో, వారి సేవ జీవితాల్లో ఎన్ని అవరోధాలు, ఎన్ని కష్టాలు. ఈరోజు ఉదయకాలం మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతున్నాను, అయ్యా మేము దేవుని నమ్ముకున్న కానించి మాకు ఏమి కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు, సమస్యలు లేవు అన్నవాళ్ళు ఎవరుంటే చేయి పైకెత్తండి. ఇప్పుడే మిమ్మల్ని బాబు జాయిస్తో ఫోటో దింపి మిమ్మల్ని ఈనాడు పేపర్లో వేయిస్తారు పొద్దున్న. ఉన్నారు ఎవరైనా? వాక్యం చెప్పే నాతో సైతం కూడా ప్రతి కష్టాన్ని ఎదుర్కొనేవారే ఉన్నారు తప్ప కష్టాలు లేని వారు ఎవరో లేరు. అలాగని కష్టాల్లో కన్నీళ్ళలో బ్రతకడానికి దేవుడు నిన్ను ఆ కన్నీళ్ళ మధ్యలోనే, కష్టాల మధ్యలో ఉంచడు. చూడవలసిన విధంగా దేవుని వైపు చూడగలిగితే నీ కన్నీళ్లను దేవుడు నాట్యంగా మార్చి, కృంగిపోయిన నీ బ్రతుకులో, ఏమండి అవరోధాలు ఎదురైన నీ జీవితంలో తలదించిన చోట తల ఎత్తుకుని బ్రతికేటట్లుగా, ఓడిపోయిన చోట గెలిపించేటట్లుగా యేసు క్రీస్తు ప్రభువే నీ కొరకు తన విలువైన రక్తాన్ని ఏక పట్నస్తులుగా నిన్ను చేయడానికి ఆయన నీ కొరకు దిగి వచ్చిన మహనీయుడు. అందుకే వేల్పులైన వంటి వారు ఎవరో లేరు. ఆయన మహనీయుడు. ఇంకా 2 విషయాలు చెప్పి నేను ఒక 10 నిమిషాల్లో మన ముగింపులోకి వచ్చేస్తున్నాం. చూడండి, 3 విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు. ఒకటి చెప్పండి, ఏక దృష్టి. రెండవది అమ్మ ఏంటి? రెండవది, మూడవది ఏక పట్నస్తులు.
ఏకత్వము, ఏకదృష్టి, చెప్పండి, ఏక పట్నస్థులు. మూడో మాట చెప్పుకుందాం. చూడండి దేవుని వాక్యంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీ 13, 11. చదవమ్మా. తుదకు సహోదరులారా, తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఆదరణ కలిగి ఉండండి. ఏక మనసు గలవారయుండుడి. ఏ మనసు కలిగి ఉండాలంట? ఏక దీన మనసు కలిగిన వారై ఉండండి. ఏక మనసు గలవారై ఏక మనసు, ఏక మనసు. అమ్మ, ఏ మనసు ఉండాలంట? ఏక మనసు. 4వది ఏక మనసు. ఆ ఏక మనసులో ఉన్న ఆ పాయింట్లు చూడండి ఎంత మాటలు ఉన్నాయో. మరలా చదవండి అమ్మా, మీరు చదవండి. తుదకు సహోదరులారా, వినండి అమ్మా, అందరూ వినండి. సంతోషించుడి, 1 సంతోషించండి, సంపూర్ణులయుండుడి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఏక మనసు గలవారై ఉండండి. అక్కడ 4 పాయింట్స్ వస్తాయి. ఆ 4 మళ్ళీ 4 ప్రసంగాలు అయిపోతాయి. అందు గురించి చెప్పట్లా నేను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏక మనసు కలిగిన వారై ఉండండి. అమ్మ, ఏ మనసు? ఏ మనసు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ మనసు? కానీ మనకి ఏక మనసు ఉందా? ఏకాత్మ ఎక్కడ ఉంటుందో, ఏకదృష్టి ఎక్కడ ఉంటుందో, ఏక పట్నస్థులు దేవుని ఇంటి వారి వలె ఎవరు కట్టబడటానికి తమ ప్రాణాత్మ దేహములను యేసుక్రీస్తు ప్రభు కొరకు సమర్పించుకుంటారో అక్కడ 4వ పాయింట్ ఏంటంటే ఏక హృదయం ఉంటుంది, ఏక మనసు. ఆమె ఏ మనసు? చాలామంది అంటారు ఈమె మంచిదే కానండి, ఈమె మనసు మాట్లాడరు మీరు, ఈమె మనసు మంచిది కాదు. ఏదైనా పెళ్లి సంబంధాలకు వెళ్ళారు అనుకోండి, అయ్యా కుటుంబీకులు మంచోళ్ళేనా అని ఎవరిని అడిగారు అనుకోండి, కుర్రోడు కుటుంబం మంచిదే కానండి, కొంచెం కుర్రోడే గుణం చెప్తున్నారు మీరు. అందుకనే నేను అంటాను, యేసు క్రీస్తు ప్రభు మనసు తప్ప ఏ మనసు కూడా పవిత్రమైంది కాదు. యేసు మనసు గాయములను కట్టే మనసు. యేసు మనసు ఏకదృష్టి, ఏకత్వమును కలుగు చేసే మనసు. అందుకనే ఈ సహోదర ప్రేమ ఏక మనసులో అక్కడ రాయబడినటువంటి 4వ మాట ఏంటంటే ఏక మనసు గలవారై దేవుని ఇంటి వారే ఉండటానికి కట్టబడాలి. ఏక మనసు. ఇంకో మాట చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవన మాట కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు ఏక మనసు కలిగిన వారై ఉండుడి. ఏ మనసు అంట? ఎవరు యందు? ప్రభువునందు ఎవరు లేరో వారి ఏ మనసు లేదు? చెప్పరా? ఏ మనసు లేదు? ఏక మనసు లేదు. మరి ఏ మనసు ఉంది? పాడు మనసు. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తునందు మారు మనసు పొందాం. ఏం పొందాం? అందుకే ఆయన ఒక అమ్మ పాడద్ద పాట, చక్కటి పాట. ఏం పాట అంటే మారేమంటూ మస్కా కొడతాము, ఆ మస్కాలోనే దేవుని మాట మరిచిపోతాము. మారాలి, పాడాలి. ఏ మనసు? పాడు మనసు కాదు. ఏ మనసు చెప్పాలి? ఏ మనసు? మారిన మనసు. మారిన మనసు ఎవరి వల్ల మారుతుందంటే ఒక యేసు క్రీస్తు ప్రభు ద్వారానే ఒక వ్యక్తి యొక్క మనసు మారుతుంది. మనోళ్ళు చాలామంది రేపు డిసెంబర్ 1st నైట్ 30 నైట్ 31వ తారీఖు వచ్చేసరికి ఏమైనా సరే నేను మారిపోవాలా, సినిమాలు చూడకూడదు, మాట్లాడట్లే మీరు, మందు తాగకూడదు, పిచ్చి పిచ్చి చేష్టలో చేయకూడదు అని ఆ 31వ తారీఖుని జల్సా చేస్తారు కొంతమంది, జల్సా రాయిళ్ళు. ఆ బుద్ధి చెప్పరే. మళ్ళీ బుధవారం వచ్చేవరకు 3 రోజులు కూడా ఉండదు. మళ్ళీ వెంటనే మళ్ళీ ఏం చెప్పండి? మురుక్కంపు. కొంతమంది మాట చెప్పనా, నన్ను తిట్టుకోకండి, వాక్యం విన్నంత చేపు బ్రతికితే అలా బ్రతకాలి, బ్రతికితే అలా జీవించాలి. ఇక ఈ బూతులు, ఈ లోకం, చీకటి బ్రతుకులు, ఈ అసూయ ద్వేషాలు నాకు వద్దు అని మందిరంలో ఉండగానే వేడెక్కుతారు కొంతమంది. మందిరంలో నుంచి బయటికి వెళ్ళగానే అమ్మా కోళ్ళు తెలుసుగా మనకి,
కోడి బూడిదలో కూర్చుని బూడిదంతా వేసుకుని ఆ రంగంతా, ఇప్పుడు నాకులాగా నల్లగా ఉంటుంది ఆ కోడి, కానీ ఆ బూడిద వేసుకుని ఏం చేస్తుంది? తెల్లగా అయిపోద్ది. పోనీ వేసుకున్న కోడి బూడిదలు ఏమన్నా వేసుకుని ఆ బూడిద అట్లాగే ఉంచుకుంటుందా? చెప్పండి, ఏం చేస్తుంది? ఆ బూడిదలోంచి బయటకు వచ్చిన మరుక్షణమే ఒక్క దులుపుగానే మళ్ళా యాదా రంగులోకి చెప్పాలి వచ్చేస్తుంది. విశ్వాసులు నేటి దినాల్లో వాక్యం ఎంత ఎన్న దులిపేసేవారే ఉన్నారే తప్ప, అయ్యో వాక్యం ఇది నా కొరకై, నా కుటుంబం కొరకే వాక్యం, నా పిల్లల కొరకే వాక్యం, నేను సరిచేయబడాలి, నేను సరిదిద్దబడాలి, నా హృదయంలో పాడు మనసు ఉండకూడదు, పాడు ఆత్మకు నేను ఎంత మాత్రం కూడా చీకటి సంబంధమైన కార్యాలకి నేను చోటు చెప్పాలి, ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే నీకు వచ్చి పశ్చాత్తపడతావో, నేను అంటాను, దేవుని సన్నిధిలో ఏక మనసు కలిగి దేవుని ఇంటి వారి వల్లే కట్టబడానికి ప్రయత్నం చెయ్యి. నీ ఇంటిలో కొరత ఉండదు, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది. నీ స్థితి మొదట కొంచెముగా ఉంటుంది, తొదకు ఏమవుతావు తెలుసా? మహా అభివృద్ధి పొందుతావు. కానీ ఉన్న దానిలోనే మన కుటుంబాల మధ్యలో చాలని బ్రతుకులు మన బ్రతుకులు, కానీ వాటిని దేవుడు గొప్ప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆశీర్వదించి అభివృద్ధి పరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. కనుక వాటి విషయంలో మనం ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో దేవుని పిల్లలంగా మనం ప్రకాశించాలి. ప్రకాశించే మన వెలుగండి ఇతరులు మన వెలుగు దగ్గరికి రావాలి. ఆమె ఎక్కడికి రావాలి చెప్పాలి? ఎక్కడికి రావాలి? మన వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగు దగ్గరికి ఎవరు రావాలి? చీకట్లో ఉన్నవారు అందరూ వెలుగు దగ్గరికి రావాలి. అందుకే ఎవడైనా దీపం వెలిగించి చెప్పండి, కొంచెం కింద మంచం కింద పెట్టరు కదా. దీపం వెలిగించి అనేక మందికి కాంతి ఇవ్వడం ఎక్కడ పెడతారు? ఎత్తైన దీపస్తంభం మీద. ఆ ప్రసంగం అండి రమేష్ అయ్య గారు, ఆత్మీయ తండ్రి గారు అద్భుతమైన ప్రసంగం చేసేవారు సభల్లో. దీపం వెలిగించబడిన దీపాన్ని గురించి ఒకరోజు బావాయి పొలంలో మాట్లాడుతుంటే, మధ్యాహ్నం వేసవకాలం మధ్యాహ్నం మాట్లాడుతుంటే రెండో వర్తమానం, మొదట నేను మాట్లాడాను, రెండో వర్తమానం అయ్యగారు నిలబడి వెలిగించబడిన దీపం ఆరిపోదు అని అయ్యగారు మాట్లాడుతుంటే, ఆ రోజు ఆ బావాయిపాలెం గ్రామంలో వారి అత్తగారు ఊరండి, అక్కడ గొప్ప ఉద్యమం వచ్చేసింది. సంఘము అనేక మంది ప్రజలు వెలిగించబడి మండారు. అదే సమయంలో బావాయిపాలెం నుంచి కొంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి ఉపవాసాలు ఉండి, వాళ్ళ పేర్లు మర్చిపోయాను, ఆ ఉపవాసాలు ఉండి మందిరంలో ఉండి కన్నీరు కార్చి ప్రార్థించుకుని ఒక్కొక్కరు 10 రోజులు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఉపవాసాలుండి ఇదే మందిరంలో దేవుని పిలుపునందుకుని పాపాలు క్షమించబడి ప్రభు రక్తంలో కడగబడి వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం అనేక మంది విశ్వాసులను, దేవుని పిల్లలను దేవుని ఇంటి వారి అవడానికి ఏక మనస్సు కలిగి, ఏక ఆత్మను కలిగి, ఏక దృష్టి కలిగి నివాసం చేయడానికి ఈ మందిరం అనేక మందిని సిద్ధపరిచిన పరిశుద్ధ స్థలం. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. నిజంగా దేవుడు అలాంటి పరిచర్య. తమ్ముడు జ్ఞానప్రకాశం గారు, ఆత్మీయ తండ్రి గారు బ్రతికి వారు పరిచర్య చేసిన దినాల కంటే ఈ దినాల్లో ఇంకా అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. పరిచర్యలో ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు కదలాలి, కుటుంబాలు రక్షించబడాలి. ఆనాడు ఉన్న ఉద్యమం ఈ దినాల్లో దేవుని సేవకుడు పరిచర్యలో 2 అంతల ఆత్మ అభిషేకంతో తన దైవ జనుడి మీద తన ఆత్మ నిత్యము నిలిచి ఉండునుగాక. ఆమెను చెప్పరు మీరు? హుషారు ఉంటేగా మీకు. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి ఆత్మను మనము కలిగి ఉండాలంటే ఏక మనసు చాలా అవసరం. ఇప్పుడు ఒక తండ్రికి 9 కొడుకులు ఉన్నారు, కానీ ఎవరి దారి వాడిది అయిపోతుందంట. యమున తీరు అయిపోతూ ఉంది, ఐక్యత లేదు, సమాధానం లేదు ఆ కుటుంబంలో. తండ్రి గారు ఎలాగైనా సరే వీళ్ళని కలపాలనుకున్నాడంట. ఒకరోజు ఒక్కొక్కడికి 2 పుల్లలు ఇచ్చాడంట. 2 పుల్లలు ఏం చేశారు? వాళ్ళు త్వరగా ఇరిసేశారు. ఇప్పుడు ఏం చేశాడంటే 10 పుల్లలు కట్టగట్టి ఒక్కొక్కడికి ఇచ్చాడంట. 10 పుల్లలు కట్టగట్టి ఒక్కొక్కడికి ఇస్తే 10 పుల్లలు ఒక్కడు ఇరవగలగడా? ఇరవలేకపోయాడు. మరి ఇరవండరా అన్నాడంట తండ్రి. నాన్న ఇరుస్తున్నాం కానీ, శక్తి ఉపయోగిస్తున్నాం కానీ కర్రలు ఇరగట్లేదు నాన్న. అప్పుడు అన్నాడంట, అరే మీ చేతిలో ఉన్న కర్ర పుల్లలు పడేయండి, మోపులు పడేయండి. ఇప్పుడు 10 మంది మీ 9 కలిసి ఈ 10 పుల్లలు కట్టగట్టినటువంటి పుల్లల మీద మీ చేతులు వేయండి, ఇప్పుడు ఇరవండరా అన్నాడంట తండ్రి. ఎప్పుడైతే ఈ 9 4 ఎన్ని చేతులు? 8 చేతులు. 10 చేతుల 8 చేతులు.
8 చేతులు ఎప్పుడైతే పడ్డాయో 10 పుల్లల్ని చెప్పాలి ఈ నలుగురు అన్నదమ్ములు పటమని విరిచివేశారంట. సంఘములో అది గనక ఉంటే మరొక వ్యక్తి సంఘములలో సొరబడకుండా, సాతానుడు కుటుంబాల్లో సొరబడకుండా, అశాంతి కుటుంబాల్లో సొరబడకుండా, అసమాధానం కుటుంబాల్లో సొరబడకుండా, సమాధానకర్త అయిన దేవుడు మీ ఆత్మలకు కాపరి అయి ఏక ఆత్మను కలిగి ఏక దృష్టితో దేవుని రాజ్యమును మనం పొందే వరకు దానిని మనం విడిచిపెట్టకూడదు. ఏది మనము పట్టుకున్నామో, దేనిని కలిగామో, దేనిని సంపాదించుకోవడానికి ఈ సమయాల్లో మనం ప్రయాసపడుతున్నామో, దానిని మనం కలిగిన దాన్ని, విన్న దాన్ని, పట్టుకున్న దాన్ని చెప్పాలి, విడిచిపెట్టకూడదు. గురు యొద్దకు మనము పరిగెత్తాలి. అందుకే పౌలు గారు అంటాడు, వెనుకున్నవి మరిచి చెప్పాలి, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. నాకున్నది ఏదైనా ఉందంటే దానిని పెంటతో సమానంగా ఎంచుకుని. కొంతమంది జరిగిపోయిన వాటిని మాటి మాటికి తవ్వుకుంటూ ఉంటారు. అర్థమైందా? చాలామంది పూడ్చిన వాటిని తవ్వుకుంటారండి, పూడ్చిపెట్టిన వాటిని అప్పుడప్పుడు తగిలించుకుంటారండి. దయచేసి అలా తగిలించుకోకూడదు. అవి మనకు కూడా రాకూడదు. మన జర్నీలో విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టకపోతే మనం పొందుకోవలసింది పొందుకోలేము. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో ముగింపులో. మనము పొందుకోవలసింది పొందుకోవాలంటే మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. కానీ మనతో పాటు కొన్ని తీసుకెళ్తున్నాం. మనం చీకటి సంబంధమైన కార్యాలు తీసుకెళ్తున్నాం, లోక సంబంధమైన కార్యాలు తీసుకెళ్తున్నాం, లోక ఆచార సంబంధమైన కార్యాలు మనం తీసుకెళ్తున్నాం. పెళ్ళిళ్ళు, పేరంటాలు, వివాహ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఏమండి, మనం చేయకూడని కార్యక్రమాలు ఒకసారి మనం వాటిని చేస్తూ ఉంటాం. నీవు ఏ కార్యక్రమం చేసినా అక్కడ దేవుని యొక్క నామానికి మహిమ రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని నామానికి ఏం రావాలి నాయన? చెప్పండి నాయన, ఏం రావాలి? మహిమ రావాలి. నువ్వు చేసే కార్యము దేవునికి మహిమ రావాలి. దేవుని మహిమ కలిగిన కుటుంబాల మధ్యలో దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం. దేవుని బిడ్డలారా, లోకానికి, లోక ప్రజలకు మహిమ రాకూడదు. నీకు దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన మర్యాదలు, దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత మరి ఎవరికి ఇవ్వకూడదు. అర్థమైందని చెప్పేది? విశ్వాసులైన మన కుటుంబాలలో దేవుని నామాన్ని మనం గణపరచాలి, దేవుని సన్నిధిని. అందుకే మనము పొందుకోవలసినవి పొందుకోవాలంటే మనం విడిచిపెట్టవలసినవి చెప్పాలి. గత కాలంలో ఇది అన్నారంటలే, మా పితరులు ముంతలో చెప్పాలి, ముంతలో ఎత్తారు, మేము మూతులు నాగుతున్నాం అన్నట్టు. అలా కాదు. నీ లోక సంబంధమైన ఆచారాలు వాటిని కట్టిపెట్టాలి. లోక సంబంధమైన ఆచారాలు మనం కట్టిపెట్టాలి. ఇప్పుడు కళ్ళు తాడి చెట్టు కింద కళ్ళు ఉంది, కానీ ఆ కళ్ళు దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కూర్చొని అనుకోండి, ఏమంటారు? తాడి చెట్టు కిందకి వెళ్తే తాగునోడు కూడా ఏమంటారు? అమ్మ చెప్పరా, తాగునోడే అంటారు. మా జీవితంలో జరిగింది. ఒక రోజు విజయవాడ పట్టణం వెళ్తే, విజయవాడ పట్టణంలో చూస్తే బండి మీద బ్రాందీ షాప్ ఉంటే బ్రాందీ షాప్ దగ్గర నిలబడ్డాం. ఇద్దరు పాస్టర్ గారులమే. జరిగిన విషయం అమ్మ కట్టుకథ చెప్పట్లా. మేము మచిలీపట్నం రాకముందే మమ్మల్ని ఎవరు చూశారో తెలియదు, పాస్టర్ గారులకి ఫోన్ చేశారు మచిలీపట్నం వాళ్ళకి. అరే మీ పాస్టర్ గారులు ఎవరెవరు? ఒక ఇద్దరు, వారిలో జకర్యాస్ మన బాగా తెలుసు కదా, నాతో పాటు ఇంకో శామ్యుల్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరు కలిసి బ్రాందీ షాప్ దగ్గర ఉన్నారు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారంటే తెలియదు. మేము ఎట్లా ఉన్నామంటే వర్షంలో తడిచి వణుకుతున్నాం. వణుకున్నాడంటే ఇప్పుడు తాగుడు ఏం చేస్తాడు బాబాయ్ కదా, ఆడు అనుకున్నాడు పాపం, ఇక తాగేసరికి వణుకుతున్నారు, అడుగులు పడవనుకున్నారు వాళ్ళు. మేము అలా తెలియము. వర్షానికి తడిచి, బట్టలు తడిచి వణుకుతున్నాం. మేము మచిలీపట్నం రాకముందే పట్టణం అంతా గలిబిలైపోయింది. మాకు వెళ్తుంటే జర్నీలో ఫోన్లు ఆపట్లేదే, ఫోన్లు రింగ్ అవుతున్నాయి. వర్షం వస్తే ఎక్కడెత్తాం? ఇంచుమించుగా నా ఫోన్లోనే ఇంచుమించుగా 25 మిస్ కాళ్ళు ఉన్నాయి. ఒక చోట బండాపి, గూడూరు అని మచిలీపట్నం నుంచి విజయవాడ రోడ్లో ఉంటుంది, గూడూరు దగ్గరికి బండాపి చూస్తే 25 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. ఏంటని ఒక కాలుకి చేస్తే, అన్నా మీరు బ్రాందీ షాప్ దగ్గర ఉన్నారంటగా, మందు తాగారంటగా. ఈ వార్త ఎక్కడికి వచ్చేసిందండి? మచిలీపట్నం అంతా పాగిపోయింది. అలా కాదు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సన్నిధిలో మనము దేని కొరకైతే మనం ప్రయాసపడుతున్నామో, దేనిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నామో,
దానిలో మనము పరిశుద్ధత, పరిపూర్ణత, విధేయత, వినయత, దేవుని రాజ్యంలో ఉండడానికి ఇష్టపడాలి. ఇక చివరి మాట చెప్పి మనం ముగించుకుందాం. చివరి మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండండి. 5వది ఏంటి చెప్పండి? వరుసగా 4 చెప్పాను, ఇప్పుడు 5వది వరుసగా చెబుదామా? 1 ఏకత్వము, 2వది ఏక దృష్టి, 3వది ఏక పట్నస్థులు, 4వది ఏక మనసు, 5వది ఏక ప్రేమ. ప్రేమ మన ప్రేమలండి, ఏదైనా ఇద్దరి మధ్యలో కనుక ప్రేమ ఏర్పడింది అనుకో, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి, ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఏమొస్తాయి? మీరు చెప్పరా, నేను చెప్పనా? కూరలో ఏమొస్తాయండి? కూరలో ఈ ఇంటికాడ వండుకున్న మంచి కూర ఆ ఇంటికి వెళ్తుంది, ఆ ఇంటికాడ వండుకున్న మంచి కూర ఈ ఇంటికి వస్తుంది. అక్కడేమైనా పప్పలు వండితే చెప్పరే ఈ ఇంటికి వస్తాయి, ఈ ఇంటికాడ ఏమైనా పప్పలు వండితే ఆ ఇంటికి వెళ్తాయి. అబ్బా, నేను అంటాను, వాళ్ళిద్దరి మధ్యలో గనక అసలు కాకులను కానీ కుక్కలను కానీ మరి ఒకటి ఆ దారిలో వారు చెప్పరే తిరగనెవరో నడిస్తే ఆ దారి అంటే వాళ్ళిద్దరే నడవాలి. ఇంకో మాట చెప్పనండి, వాళ్ళు నడిచిన దారిలో పచ్చగడ్డు కూడా మొలవదు. అంటే అంత బాగా దారి వేసుకున్నారన్నమాట, అంత ప్రేమ వాళ్ళు అంటే ఒకళ్ళొకళ్ళు. కానీ ప్రేమలో తేడా వచ్చింది. ఇద్దరు నడుంకట్టు కట్టుకుంటారు, ఈదుల్లోకి వచ్చి తిట్టుకుంటుంటే వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో ఏం జరిగిందో తెలియదు. కానీ వీళ్ళు తిట్టుకునే మాటలో ఆమె భర్త చెవులు మూసుకుంటాడు, మాట్లాడరు మీరు. ఈమె భర్త చెవులు మూసుకుంటే ఎన్ని పాపాలు ఎప్పుడు చేసేవా నాకు తెలియకుండా నువ్వు. అర్థమైందా? దేవుని సన్నిధిలో అలా ఉండకూడదు. ప్రేమ అంటే ఒకే రకంగా ఉండాలి. అందుకనే ఒక భక్తుడు చక్కటి పాట ఉంది, అది పాడుకుని మనం ముగించుకుందాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని చప్పట్లో, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నాము, అది భువి అందించలేనిది. నిజము దీనిని నాము, అది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మాటనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నాము, అది వర్ణించలేనిది. బంధుమిత్రుల మధ్య ప్రేమ పుష్పము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆడదాం అందరం. మిత్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది. నా యేసుని నిత్య ప్రేమ, ఆ ప్రేమ యేసుని ప్రేమ. పాడదాం అందరం పాడలే. లేనిది నిజము దీనిని నామో, అది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోవు రాలును త్వరలో. ఓ మోనుల
పాడదాం. భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోవురాలును త్వరలో మోడులా మిగిలిపోవును. ఎన్నాడే నడుమారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడే నడువీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నాము అది భూమి అందించలేనిది. ప్రియమైన వారులరా, భార్య భర్తల మధ్య ఉండవలసింది ఏక ప్రేమ, భార్య భర్తల మధ్య ఉండవలసింది ఏకాత్మ. కానీ రోజు కుటుంబాలు చెప్పండి, భార్య భర్తల మీద కూర్చుని మాట్లాడుకుని ఎన్ని దినాలు అయిపోయింది, మీ పిల్లలుగా కూర్చుని కలిసి ప్రార్థించి ఎన్ని రోజులు అయిపోయింది. నిజంగా కుటుంబాల మధ్యలో శాంతి ఉందా? కుటుంబాల మధ్యలో సమాధానం ఉందా? భార్యని అడిగితే ఏమని భర్తతో మాట్లాడుతామంటే నేనా, కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు. ఎవరినమ్మా మీరు కాదులే, ఎవరు కొంతమంది అన్నాను నేను, మీరు కాదులే, పేరు పెట్టి పిలుస్తారు. ఏమని? ఆడి పేరు రమేష్ అనుకోండి. ఎవరే రమేషా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరిడు? భర్త. అసలు పూర్వ దినాల్లోండి భర్త ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్లుగా ఫీల్ అయ్యేవారు. ఎవరో? భార్యలు. దేవుని స్తోత్రం. గత కాలంలో చెప్పాలంటే అత్తగారు ఇంట్లో ఉంటే, బావగారు ఇంట్లో ఉంటే మంచం మీద కూర్చుంది కాదు కొత్తగా వచ్చిన కోడలు. ఇప్పుడు బావగారు ఎవరో మాట్లాడట్లా, మీరు మరదలు ఎవరో తెలియట్లా. అర్థమైందండి? అంటే ప్రేమలు చన్నగిల్లిపోయినాయి, గౌరవాలు మర్యాదలు ఏమైపోయినాయి? పాడైపోయినాయి అండి. 5లోకి వెళ్ళి చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. ఆడుకుంటే పొద్దుకుపోయిన తర్వాత రమేష్ అయ్య గారు వచ్చి నన్ను ఎత్తుకుంటూ వచ్చేవాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు గొడవ పడేవారు. పెళ్ళయింది కొత్తగా. ఈ అత్తగారు కోడలు తిట్టుకునేవారు. నిజంగా జరిగిన కథ అండి. ఏంటి పనికిమాలిన దానా అనేది కోడలు. అత్తగారు ఈ కోడలు ఏమని తెలుసా? అత్తగారు మీరే పనికి మాలిన వారు, పైగా ఎంత వృత్తిలో, ఏంటి నువ్వు ఎంత కట్నం తెచ్చావు, ఏం మాట్లాడుతున్నావే పనికి మాలినానంటే, అత్తగారు మీరే పనికి మాలిన వారు. నిజంగానండి. ఇక్కడ పిల్లలు అలాగే చూసి ఏంటో ఇలా తిట్టుకుంటున్నారా వీళ్ళ అని అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఈలోపు రమేష్ గారు వచ్చి ఒక్క డెప్పగా మీద ఒక్కటి బీకి, ఎరా అమ్మమ్మ నీ కోసం ఎంత బాధపడుతుంది, ఇంత అర్ధరాత్రి దాకా మీకు ఇక్కడ ఆడుకోవటం ఇష్టమా అని చెప్పి వెనకాల 2 దెబ్బలేసి కొట్టుకు తీసుకెళ్ళిపోయేవాడు. అది చాలా కాలం ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా వినండి, వాళ్ళకి కొత్తగా పెళ్ళైన రోజులు అవి. ఏమండి, వాళ్ళ కోడల్ని మాట్లాడుతుంటే గౌరవార్థంగా అనేది. ఇప్పుడా అసలు అత్తగారండి, నేను చెప్పను ఒక మాట, అత్తగారికే కోడలు ఇప్పుడు ఏం తెచ్చేవాళ్ళు తెలుసా? కాఫీ ఇవ్వాలి. అత్తగారే కాఫీ ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైంది. ఆ రోజుల్లో కాఫీ ఇచ్చేది అత్తగారికి కోడలు, కానీ ఇప్పుడు కోడలే చెప్పాలి, అత్తగారే కోడలకి కాఫీ ఇవ్వాలి. ఏమి లేచి అంటది, అత్త కాఫీ ఇవ్వు అంటే ఇక అక్కడ ఏమని లేవటమే అంత దురసాన అనమాట. దయచేసి అమ్మలారా, మీరు రేపొద్దున పెళ్ళైతే యవనస్తులారా అత్తగారికి పరిచర్య చేయండి, కానీ అత్తగారితో మీరు చేయించుకోవద్దు. దేవుని స్తోత్రం. ఎవరైతే అత్తగారికి కోడళ్ళగా ఉండి పరిచర్య చేస్తున్నారో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మమ్మ తల్లి, నా బిడ్డ, మీ అత్తగారికి పని చేస్తున్నావా? చేయట్లేదా? చేయరా, దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను మా ఇంట్లో చెప్పుకోండి, ఎవరి గురించి చెప్పుకోండి ఎందుకమ్మా, అందుకే నా కూతుర్ని అడుగుతున్నా లైవ్లో. కనుక దేవుని బిడ్డలారా, అత్తగారిని గౌరవించాలి, అత్తగారిని ప్రేమించాలి, అత్తగారిని హత్తుకుని ఉండాలి. దేవుని మహాకృప, దేవుడు ఎలిజబెత్ రాణిని ప్రేమించి చక్కటి మామగారిని అత్తగారిని ఇచ్చారు. అత్తగారు గొప్ప సేవ చేసిన మరి ఝాన్సీ బాయమ్మ గారు చాలా ప్రార్థన పరురాలు. నిజంగా ఆ అభిషేకం అండి వాళ్ళ మీద నిలిచిందండి. పెద్ద కుమారుడిగా ఇంట్లో ప్రకాష్ గారి మీద, రాణి మీద ఆత్మ నిలుచుంది. దేవుని పరిచర్య చేస్తున్నారు. ఇటు రమేష్ అయ్య గారు, అలాగే మార్తమ్మ గారు, వారి అభిషేకం, వారి ఆత్మ ఈ కుటుంబాల మీద నిలిచింది. మరి నేను కూడా అదే ఇంట్లో ఉండి పెరుగుతూ వచ్చాను. కానీ ఈరోజు వారు చేసిన ప్రార్థనలు, దేవుని సేవలో చేసిన పరిచర్య ఈరోజు నిలబెట్టి దేవుని సేవకుడిగా మనల్ని వాడుకుంటుంది. కాబట్టి నా 2 చేతులు జోడించి మనవి చేసి
నా మాటలు ముగించబోతున్నాను. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? చెప్పండి వరుసగా. ఏకత్వము, ఏకదృష్టి, ఏకపట్నస్థులు, ఏక మనసు, ఏక ప్రేమ. ఈ ప్రేమ ఉంటే కుటుంబాల్లో కలత ఉండదు. చివరిగా ఏక మనసు దగ్గర, ఏక ప్రేమ దగ్గర నోవాహు కుటుంబం కనబడుతుంది. నోవాహు 3 కొడుకులు, 3 కోడండ్రులు, వారి భార్య వృద్ధురాలు, భర్త వృద్ధుడు. 120 సంవత్సరాలు వాడను కట్టారు. వాడను కట్టి 120 సంవత్సరాలు వారు పరిచర్య చేశారు. భార్య మట్టి తెచ్చి ఇచ్చింది, కోడలు ఇటుకలు పట్టుకొచ్చి ఇచ్చారు, మేకులు పట్టుకొచ్చారు, కీలు పట్టుకొచ్చారు, పరిచర్య చేశారు. కొడుకులు తండ్రితో పాటు కష్టపడ్డారు. విన్నారా? కొడుకులు తండ్రితో పాటు ఏం చేశారు? కష్టపడ్డారు. కొడుకులు తండ్రి కష్టాన్ని ఎరిగి ఉండాలి. తండ్రి కన్నీళ్లను కొడుకులు ఎరిగి ఉండాలి. కొడుకులు తండ్రికి తల్లికి కన్నీళ్ళగా మిగిలిపోకూడదు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కొడుకులు అర్థం చేసుకోవాలి. తల్లి ప్రేమ ఎంత గొప్పదో కుమార్తెలు అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం కొరకు మనం ఏకమవుతున్నప్పుడు నోవాహు కుటుంబంలో ఐక్యత ఉంది, ఏకదృష్టి ఉంది, ఏక మనసు ఉంది. ఆ కుటుంబం చాలు మనకి చెప్పుకోవడానికి. కనుక మనము కూడా నోవాహు కుటుంబం వలె దేవుని రాజ్యం కొరకు కట్టుకుంటూ ప్రభువులో మనం ముందుకు వెళ్తూ దేవుని రాజ్యం కొరకే సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దేవుడు దీవించును గాక. చివరి 2 మాటలు. ఎలిజబెత్ రాణి, ప్రకాష్ అయ్య గారు నిజంగా 25 సంవత్సరాలు అయినా వారి వైవాహిక జీవితంలో నేను నాకు చెప్పానుగా, ఎన్నో కష్టాలు ఎదురై ఉంటాయి, శ్రమలు ఎదురై ఉంటాయి, ఇబ్బందులు ఎదురై ఉంటాయి. అర్థమైందా? ఇంటిలో అటు తల్లి సేవకురాలైనా, ఇటు మామగారు సేవకుడైనా, ఆయన సేవకు రాన కాలంలో ఒక వ్యాన్ డ్రైవర్గా, ఒక కారుకి డ్రైవర్గా పనిచేసేవారు ఒక కంపెనీలో. అయినా సరే ఆయన హృదయంలో శాంతి సమాధానాలు ఉండేవే కాదు. ఎప్పుడైతే బైబిల్ గ్రంథం పట్టుకుని మారుమనసు పొంది ఇదే మందిరంలో 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుని స్వరమిని తన పాపాలు క్షమించబడ్డాయో, దేవుని గ్రంథం చేతపట్టుకున్నాడో, దేవుడు తన సేవ కొరకు దేవుడు పిలిచాడు. తమ్ముడు బైబిల్ ట్రైనింగ్ చేశాడు, థియాలజీ చేశాడు, బీటీహెచ్ చేశాడు. దేవుని మహాకృప ఈరోజు దేవుని సన్నిధిలో మన దేవుని యొక్క సంకల్పం యొక్క సహవాస సంఘాల్లో ఒక మంచి మినిస్ట్రీ చేసే బిడ్డగా నిలబెట్టాడు. నిజంగా దైవజనుడు కన్నీళ్లు, ఆ తల్లిగారు కన్నీళ్లు దేవుడు వ్యర్థం చెప్పాలండి. దేవుడు వ్యర్థం చేయలేదు. దేవుడు ఘనతగానే తలగానే ఉంచాడు కానీ చెప్పాలి, తోకగా దేవుడు ఉంచడు. దేవుని నమ్మిన ప్రతి బిడ్డలు ఇప్పుడు చెప్పండి, తలగా ఉంచుతాడా తోకగా ఉంచుతాడా? తలగానే ఉంచుతాడు కానీ తోకగా మాత్రం ఉంచాడు. అందుకనే జన్మలకు నిన్ను అప్పు ఇచ్చేవానిగా చేస్తాడు కానీ అప్పు చేసేవానిగా దేవుడు నిన్ను చేయడు. నీ చెయ్యి అనేక మంది చేతులకు పై చేయగానే దేవుడు చేస్తాడు కానీ ఎన్నడూ కూడా సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. చివరి మాటలో తమ్ముడు జ్ఞానప్రకాశం గారి పరిచర్య ఇప్పటి వరకు జరిగిన పరిచర్య కంటే దైవజనులు విడిచిపెట్టి వెళ్ళి ఈ పరిచర్యలో ఇంకా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, శ్రేష్టమైనటువంటి కార్యాలు తన సేవకుని కుటుంబంలో చేసి ఇలాంటి పెళ్లి రోజులు మరి ఎన్నెన్నో జరిగించినట్లుగా వారు ఒకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తామా మనందరం? ఇప్పుడు కాదులే, అయిపోయిన తర్వాత ఎవరెవరు సాలువలు తెచ్చారో, పువ్వుల దండలు తెచ్చారో, బంగారు పొంగరాలు తెచ్చారో పట్టురండి, మరలా వాళ్ళకి పెళ్లి చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడిట్టి మాటలు వారి కుటుంబం కొరకు, మన కుటుంబాల కొరకు ప్రభు దీవించునుగా. ఒకసారి మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.